ఓటు వేశారు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఓట్లని? అంటే ఒక కాన్సెప్ట్ మీద, అంటే ఒక 30-40 ఏళ్ళు ద్రవిడియన్ పార్టీల ఆధిపత్యంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాన్ని విడిపించాలని ప్రజలు కోరుకున్నారు. మార్పు కోరుకునేటటువంటి సందర్భం మీకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్దం పాటు తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి పార్టీ అధికారంలో ఉంటే ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్కి ఎట్లా అధికారంలో వచ్చింది? ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మార్పు కావాలి, మార్పు కావాలి. బట్ అది మార్పు ఆ సందర్భంలో ఏ స్పేస్ ఇస్తే ఆ మార్పే. అవును, వాస్తవం. అది ఇప్పుడు నిలబెట్టుకుంటారన్నది వాళ్ళ విషయం తర్వాత అది. కానీ మార్పు కావాలనే దానికి ప్రజలు ఎప్పుడు మద్దతు ఇస్తున్నారు. అవును, మీకు ఫ్రాన్స్ ఉదాహరణ చెప్పాను, మీకు నేపాల్ ఉదాహరణ చెప్పాను, శ్రీలంక ఉదాహరణ చెప్పాను, బంగ్లాదేశ్ ఉదాహరణ చెప్తున్నాను. బంగ్లాదేశ్లో కూడా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులే కదా అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత చేసినటువంటి వాళ్ళు కూడా ఢాకా విద్యార్థులే కదా, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులే కదా. మీకు బంగ్లాదేశ్ ఉదాహరణ ఉంది, మీకు తమిళనాడు ఉదాహరణ ఉంది, అస్సాం గణ పరిషత్ ఉదాహరణ ఉంది. మార్పు కావాలి అనుకుంటున్నప్పుడు ప్రతి మార్పుకు కూడా ప్రజలు మద్దతు చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. బట్ ఇప్పుడు కూడా మార్పు కావాలనే కోరుకుంటున్నాం కదా, దేశ రాజకీయ వ్యవస్థ మారాలి అని కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇవాళ ఈ దేశంలో అవినీతి, ఈ దేశంలో నిరుద్యోగం, ఈ దేశంలో ధరల పెరుగుదల, ఈ దేశంలో అసమానతలు. శ్రీకాంత్ ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక సంస్థ ఒక నివేదిక ఇస్తే, ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక సంస్థ ఒక నివేదిక ఇస్తే ఈ దేశంలో 50% సంపద 1% ప్రజల చేతుల్లో కేంద్రీకృతమైనది. ఎక్కడ పోతున్నాం? 4th లార్జెస్ట్ ఎకానమీకి ఎదిగినా, లేకపోతే 6th లార్జెస్ట్ ఎకానమీకి పడినా, 2047 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీగా మారినా, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన లాస్ట్ పీపుల్, ద బాటమ్ పీపుల్ జీవన విధానం మారకుండా నువ్వు ఎంత సంపద సాధించినా ఇది సంపన్న దేశం అవుతుంది కానీ సంక్షేమ దేశంగా మారదు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద $33 బిలియన్, $31 బిలియన్ తోటి ప్రపంచంలో 17వ 18వ బిలియనీర్లుగా అదానీ అంబానీలు ఉన్న ద లాస్ట్ పీపుల్ ఆఫ్ ఇండియాకి వచ్చేటటువంటిది. మార్పు కావాలి అనేది అదే. ఆ మార్పు ఎవరితో రావాలా? దశాబ్దాలుగా ఈ దేశ రాజకీయాలను శాసిస్తున్న పార్టీలతో రావాలనా? దశాబ్దాలుగా ఈ దేశ రాజకీయాలను పట్టుకొని వేలాడుతూ ఇంకా 75, 76, 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళతో రావాలా? ఎవరితో రావాలంటే ఇవాళ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి యువత అంతా కూడా ఏం రోడ్ల మీద తిరిగే యువత? శ్రీకాంత్ గారు, నేను ఒక్కటే ప్రశ్న స్ట్రైట్గా అడుగుతున్నాను. ఇవాళ కాక్రోచెస్ జనతా పార్టీయో లేకపోతే ఈ దేశంలో మార్పు కావాలని కోరుకుంటున్నటువంటి యువత ఏమైనా రోడ్ల మీద ఆవారాగా తిరిగేటటువంటి యువతనా, లేకపోతే హైలీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఉండి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ లక్షల రూపాయల ప్యాకేజ్ సంపాదిస్తున్నటువంటి యువతే కదా? ఎందుకు వీళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు లేకపోతే వేరే వాటిని ఆపాదించేసి ఉద్యమాన్ని తక్కువ చేయాలని చూస్తున్నారు మీరు? అంటే ఈ దేశంలో చాలామంది ఒక కొత్త ఫ్యాషన్ అలవాటు అయిపోయింది శ్రీకాంత్. చాలామంది పార్టీల కోసం, చాలామంది సంస్థల కోసం, చాలామంది నాయకుల కోసం పనిచేసేటటువంటి ఒక మూడ్ నుండి బయటపడాలి శ్రీకాంత్. వాళ్ళు దేశం కోసం పనిచేయాలా, దేశంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలా. అట్లా కాకుండా మీరు ఒక సంస్థకి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి మద్దతు చెప్తూ ఈ దేశం మారాలని మీరు కోరుకుంటే, బట్ ఈ దేశంలో ఉన్నటువంటి యువత, కాక్రోచెస్ జనతా పార్టీ లాంటి వాళ్ళే గొప్ప వాళ్ళని నేను అనట్లేదు. ఇవాళ అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఎందుకు కోరుకుంటున్నారంటే ఇప్పటి వరకు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీల చేతుల్లో నుండి ఈ దేశం బయటపడాల. ఇప్పటి వరకు ఈ దేశాన్ని, ఈ సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి అసమర్థ నాయకత్వం చేతుల్లో నుండి ఈ దేశం బయటపడాలని మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకి ఇది తొలి అడుగు అవ్వచ్చు, మొదటి అడుగు అవ్వచ్చు. ఎందుకంటే సార్, ఇప్పుడు యువత మీరు అన్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక పేజ్ పుట్టుకొచ్చింది కాబట్టి, యువతలో ఒక రెవల్యూషన్ వస్తుంది కాబట్టి ఈ రకంగా ఈరోజు సందర్భంగా మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇంతకంటే ముందే మనకు కుల రాజకీయాలు ఉన్నాయి, ఇంతకంటే ముందే మత రాజకీయాలు ఉన్నాయి భారతదేశంలో. సో ఈ కమ్యూనిటీ భావజాలం నుంచి, ఈ సోషల్ భావజాలం నుంచి బయటకు వచ్చి రేపు పొద్దున మళ్ళీ మీలాంటి వాళ్ళే వచ్చి బీసీలకు న్యాయం జరగాల, బీసీ రాజ్యాధికారం రావాలా, సో బీసీలకు అవకాశం రావాలన్నటువంటి సిద్ధాంతాలు కూడా తీసుకొస్తారు. సో ఈ రెండింటిని మళ్ళీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారు? యువత మొత్తం కూడా ఈ లైన్లో లేరు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు అన్నటువంటి లైన్లో ఉంటే ఈరోజు 20 లక్షల మంది ఫాలోవర్స్ మనం చూసే వ్యవస్థ కాదు ఇది.
బట్ ఆలోచన విధానం మారింది, విధానానికి తగ్గట్టుగా రేపు పొద్దున దేశ రాజకీయాలు కూడా మారాలా, రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా మారాలి. శ్రీకాంత్, చాలా సందర్భాల్లో చాలామంది ఇదే విధమైనటువంటి అనుమానాలు, డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. కులము, మతము, ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ టు మీ. నాది నా కులం, నేను చెప్పుకుంటాను, దాంట్లో అభ్యంతరం ఏంది? నాది నా మతం, నేను ఏ మతాన్ని ఫాలో అవ్వాలి, నాకు ఏ మతం పైన విశ్వాసం ఉందో, ఇట్స్ ఎ ప్యూర్లీ పర్సనల్. దెర్ ఇస్ ఎ బౌండరీ టు మై ఓన్లీ. నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది, నా పర్సనల్కి సంబంధించింది. దెన్ ఐ నెవర్ దట్ ప్రెజర్ ఆన్ ది ఎంటైర్ కంట్రీ, ఆన్ ఎంటైర్ ద పీపుల్. నేను దేశం అని వచ్చినప్పుడు, ప్రజలందరని వచ్చినప్పుడు, నేను నా కులాన్ని వాళ్ళపైన రుద్దను, నా మతాన్ని వాళ్ళపైన రుద్దను. దేశం అంటే మన వాళ్ళు చెప్తున్నారు కదా ఈ మధ్య, దేశం ఫస్ట్ అనో, ప్రజలు 2 అనో, 3 దళమనో, 4 పార్టీలనో, లేకపోతే 4 కుటుంబం అని చెప్తున్నారు కదా. శ్రీకాంత్, ఇట్స్ ఎన్ బ్రాడ్ కాన్సెప్ట్. ఓ బ్రాడ్ కాన్సెప్ట్లో ఎవ్వరూ తన మతాన్ని, కులాన్ని ప్రపంచం పైన రుద్దాలని ప్రయత్నం చేయరు. ఒకళ్ళు అట్లా రుద్దాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ అధికారం కోసమైనా, అవకాశం కోసమైనా అని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, నా కాంటెక్స్ట్లో క్వశ్చన్ అడుగుతున్నారు. సార్, మీరు బీసీల గురించి మాట్లాడతారు, బీసీల నాయకత్వం గురించి మాట్లాడతారు, ఒక వర్గం గురించి, ఒక వర్గ దృక్పథంతో మాట్లాడతారు, మీరు అడగచ్చు. నేను అక్కడ ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యకి సంబంధించినటువంటి అంశం పైన నేను పోరాటం చేస్తున్నాను. నేను దేశం మొత్తానికి ఒక సమస్య వచ్చినప్పుడు నేను దేశం వైపే ఉంటాను. బట్ అది ఇంకొకటి, నేను బిగినింగ్లో ఒక మాట చెప్పాను. నేను యూత్గా ఉన్నప్పుడు, నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఈ వర్గ దృక్పథం లేకుండే. నేను కులం, మతం దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండే. బట్ ఇప్పుడు ఎక్కడిస్తున్నాను? నా పర్సనలైజేషన్లో ఇస్తున్నాను. నేను మొత్తం ప్రపంచానికి నా భావజాలాన్ని నేనేం రుద్దట్లేదు కదా. అందుకని యూత్ అనేది చాలా సందర్భాల్లో నిజాయితీగా పనిచేస్తుంది, అంకిత భావంతో పనిచేస్తుంది, సమర్థవంతంగా పనిచేస్తుంది, నిష్పక్షపాతంగా పనిచేస్తారు. అందుకే యూత్ అండ్ యంగర్ జనరేషను అన్ని స్థాయిలో రావాలా. అవునండి, ఒక చిన్న మాట అడుగుతా శ్రీకాంత్, నాకు బాగా తెలవని మాట ఒకటి అడుగుతాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఆర్డర్, ఒక జీవో పాస్ చేసింది. ఏం చేసింది? 34 ఏళ్ల వరకు ఉద్యోగాలకు అర్హులు. ఈ మధ్య ఉద్యోగాలు పడలేదు, తెలంగాణ ఉద్యమం జరిగింది కాబట్టి ఇంకొక 10 ఏళ్ళు పెంచుతున్నాం, 44 ఏళ్ల వరకు అర్హులే అని పెట్టారు కదా. ఎందుకు పెట్టారు శ్రీకాంత్? మరి ఎందుకు 44 ఇయర్స్ 34 ఇయర్స్ అనేటటువంటి నిబంధన ఎందుకు పెడుతున్నాం? వయోపరిమితి ఎందుకు పెడుతున్నాం? అంటే ఉద్యోగాలకైతే వయోపరిమితి ఉండొచ్చు కానీ రాజకీయాలకు ఉండకూడదా? ఏది ముఖ్యం? ఉద్యోగస్తుడు, మీరు ఒక బ్యాంకు ఉద్యోగం అయితే మీ బ్యాంకులో ఒక సెక్షన్ మీ చేతిలో ఉంటుంది, దానికి కూడా మీకు నిబంధన ఉంది, వయోపరిమితి ఉంది. కానీ ఈ దేశాన్ని పాలించడానికి వయోపరిమితి ఉండదట, ఈ దేశాన్ని పరిపాలించడానికి క్వాలిఫికేషన్ ఉండదట. చదువు రానోడు కూడా వచ్చి అత్యున్నతమైనటువంటి పీఠంలో కూర్చొని దేశాన్ని పరిపాలిస్తారట. చట్టం తెలవదు, జీవో తెలవదు. సోషల్ మీడియా వేరు, సోషల్ మీడియాలో ఒక పేజ్ను ఫాలో చేయడం వేరు, బయటకు వస్తే సోషల్గా ప్రజల్లో ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కుల రాజకీయాలు, డబ్బుతో నడిచేటువంటి రాజకీయాలు, లేదంటే బీఫామ్లు పైసలు పెట్టి కొనుక్కునేటువంటి రాజకీయాలు ఉన్నాయి. సో ఈ ఇన్స్పిరేషన్ తోటి రేపు పొద్దున్న యువత రాజకీయాల్లోకి రావాలంటే అది అయ్యేటువంటి పనేనా, సాధ్యమయ్యేటువంటి పనేనా అన్న ప్రశ్నలు కూడా మనం ఈవెన్ మన సొంత తెలుగు రాష్ట్రంలో చూసుకున్నా కానీ, తెలంగాణలో చూసుకున్నా కానీ ఈ ప్రశ్న రేజ్ చేయాలి. పందెం దేనిపైన కాస్తారు శ్రీకాంత్? గెలిచే గుర్రం పైన. ఆఫ్ కోర్స్ దేని పోటాపోటీ గెలిచే గుర్రం పైన కదా. ఇక్కడ కూడా అంతే కదా. ఇవాళ ఈ దేశాన్ని గెలిపించాలంటే ఎవరు బలంగా పనిచేసే 2 చేతులు కావాలా, దేశం కోసం అంకిత భావంతో పనిచేసే 2 చేతులు కావాలా, నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసేటటువంటి 2 చేతులు కావాలి. ఎక్కడ శ్రీకాంత్? నిన్నటికి నిన్న ఒక జలమండలి జిఎంను పట్టుకుంటే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయే. మొన్నటికి మొన్న రాష్ట్రంలో ఈఎన్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో పట్టుకుంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో కోట్ల రూపాయలు దొరుకుతున్నాయే. ఎక్కడ పోతున్నాం శ్రీకాంత్? నేను అందుకే అంటున్నాను, ఈ దేశంలో యువత రాజకీయాల్లోకి రావాలా, యువత అధికారంలోకి రావాలా,
వాళ్ళు బలంగా పనిచేయగలుగుతారు, సమర్థవంతంగా పనిచేయగలుగుతారు, నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతారు, నిజాయితీగా పనిచేయగలుగుతారు. అందుకే కదా ఒక్క సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే రెస్పాన్స్ వస్తుందంటే ఇట్స్ ఏ బోర్నింగ్ ఆఫ్ ద పీపుల్. అంటే వాళ్ళలో ఒక బాయిలింగ్ ఉంది, ఒక బర్నింగ్ ఉంది, అది ఈ రూపంలో బయటకు వస్తుంది. బట్ దానికి ఏ రూపం వస్తుంది, పార్టీ రూపం వస్తుందా, ఉద్యమ రూపం వస్తుందా, ఇట్స్ టేక్ ఎ టైమ్. లెట్ us దట్ లెఫ్ట్ టు ది టైమ్. సార్ ఇప్పుడు టైంకి వదిలేద్దాం. రెవల్యూషన్ స్టార్ట్ అయింది దేశం మొత్తం. 20 లక్షల మంది ఫాలోవర్స్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఒక పొలిటికల్ పార్టీకి ఉండేదానికంటే భారీ ఫాలోయింగ్స్ వచ్చేసింది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, ఆ పార్టీ ఆ పేజ్ని సస్పెండ్ కూడా భారతదేశంలో సస్పెండ్ చేయడం జరిగింది. దీని తర్వాత రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? సహజమైన కానీ ఇది ఎన్నికల ఇంకో 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఉన్న ఈ లైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందో? యువత మైండ్ సెట్ ప్రకారం రాజకీయాలు చేసేటువంటి సమయం భారతదేశంలో ఆసన్నమైంది అనుకోవాలా? శ్రీకాంత్, ఒక బలమైనటువంటి ఫోర్స్లు తెరపైకి వస్తున్నప్పుడు, ముఖ్యంగా రాజకీయాల్లో అంటే ఒక పవర్ గేమ్స్లోకి వస్తున్నప్పుడు, ఇప్పుడు పవర్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, గతంలో పవర్ని అనుభవించినటువంటి వాళ్ళు అంత ఈజీగా మీకు డోర్స్ ఓపెన్ చేయరు. ఇదే కదా పోరాటం, యుద్ధం చేయటం అదే కదా రాజకీయాలు. ఇప్పుడు మీరు శ్రీకాంత్, మీరు ఒక కాంటెక్స్ట్ చెప్పారు కదా, తమిళనాడు అని చెప్పారు. తమిళనాడులో విజయ్ ఈ గెలుపు సాధించడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని దాటి వచ్చాడో మనం మాట్లాడుకోలేదా? ఒక పార్టీ పెడితే వ్యక్తిగతాన్ని లాగారు, ఒక పార్టీ పెడితే కేసులు తీసుకొచ్చారు, ఎంక్వైరీలు పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ముందుకే వచ్చారు, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు కదా. బట్ అది దట్స్ అ స్పిరిట్ ఆఫ్ ద యూత్. మీరు ఖచ్చితంగా ఈ దేశంలో నేను చాలా సందర్భాల్లో చూశాను. మీకు బంగ్లాదేశ్ ఉద్యమంలో కూడా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులే ముందు వరుసలో నిలబడ్డారు. మీకు నేపాల్లో కూడా యూత్ ముందు వరుసలో నిలబడ్డారు. శ్రీలంకలో గొటబాయ రాజపక్షాల మీద తిరుగుబాటుకు కూడా యూతే ముందు నిలబడ్డారు. ఈవెన్ అట్ శ్రీకాంత్, ఒక్క మన అనుభవం, మన ఎక్స్పీరియన్స్, వాట్ తెలంగాణ మూమెంట్, ఎగ్జాక్ట్లీ తెలంగాణ ఉద్యమంలో నేను, మీరు అనుమతిస్తే ఒక మాట చెప్తాను. చెప్పండి సార్. నేను విమర్శ కోసం చెప్పట్లేదు, మీరు అనుమతిస్తే ఒక మాట చెప్తాను. తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది, ఆత్మహత్యలు చేసుకున్నది, 1200 మందికి పైగా చనిపోయింది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలు ఉండి పోరాడింది. విశ్వవిద్యాలయాల పాత్ర ఎంత మనకు తెలుసు కదా, కంప్లీట్లీ మెయిన్ రోల్. విశ్వవిద్యాలయాల పాత్ర ఎంత తెలుసు కదా. ఇవాళ 12 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం వచ్చి. సరే, ఒకసారి ప్రయత్నం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కూడా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవటానికి ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీలో కొంతమంది మెంబర్లుగా వేశారు. ఈ కమిటీకి చైర్మన్గా కె కేశవరావు గారిని వేశారు. శ్రీకాంత్, మీరు అనుమతిస్తే చెప్తాను. ప్లీజ్ సార్. మీరు అనుమతిస్తే చెప్తాను. చెప్పండి సార్. విమర్శ కాదు, వాస్తవం. ఇవాళ ఈ కమిటీకి అంటే ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏదో ఒక రూపంలో ఆదుకోవటానికి ప్రభుత్వం వేసినటువంటి ప్రయత్నాన్ని ఆహ్వానించాలి. మంచిదే, ఆహ్వానిస్తున్నాం. దీనికి కమిటీగా చైర్మన్గా కె కేశవరావు వేశారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అప్పుడు విద్యార్థిగా ఉన్నారు, నాకు కూడా తెలుసు. మీరందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు జై తెలంగాణ అనుకుంటూ పోయారు, జై తెలంగాణ అనుకుంటూ వచ్చారు. మేమందరం ప్రతినిత్యం రోడ్ల మీదనే ఉన్నాం, ఏదో ఒక ఉద్యమ రూపంలో ఏదో ఒక ఉద్యమం చేస్తాం. ఒకసారి హైదరాబాద్లో ఇదే ట్యాంక్ బండ్ పైన పెద్ద సాగరహారం, వేలాది మంది ట్యాంక్ బండ పైన కూర్చొని ఉన్నారు. దాని తర్వాత జరిగిన పరిణామం కూడా మీకు తెలుసు. ట్యాంక్ బండ పైన ఉన్నటువంటి విగ్రహాలకు తాళ్ళేసి గుంజి అవతల పడేసిన సందర్భాలు కూడా చూసాం కదా. ఆ ట్యాంక్ బండ పైన వేలాది మంది ఎండలో, లక్షలాది మంది ఎండలో కూర్చొని నిరసన చేస్తున్నారు. నాకు బాగా గుర్తుంది శ్రీకాంత్, మీరు అనుమతిస్తే చెప్తాను ప్లీజ్. నాకు బాగా గుర్తుంది శ్రీకాంత్, సాయంత్రం 3-3:30 గంటలకి ఇవాళ ఈ చైర్మన్ ట్యాంక్ బండ పైకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు కోపంతో చెప్పులు విసిరేశారు శ్రీకాంత్. అందుకే మీరు అనుమతిస్తే చెప్తానన్నా. ఇదే ఇవాళ ఈ చైర్మన్గా పెట్టినటువంటి వ్యక్తి పైన కోపం, ఆ రోజు ఉద్యమకారుల కోపం వచ్చింది. ఎందుకంటే ఎండలో లక్షలాది మంది వాళ్ళ ట్యాంక్ బండ పైన కూర్చుంటే మీరు ఇప్పుడు వస్తారా,
3-3:30 ప్రాంతంలో. ఐ వాజ్ ఐ విట్నెస్ ఫర్ దట్ వన్. చెప్పులు వేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. నేనే వాళ్ళని కించపరచట్లేదు, ఆనాడు జరిగినటువంటి ఒక ఉదంతాన్ని చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ముందు వరుసలో ఉండి పోరాడినటువంటి యువతకి న్యాయం జరగాలి. రాజకీయంగా జరగాలి, అధికారంలో జరగాలి, విద్యలో జరగాలి, ఉద్యోగాల్లో జరగాలి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే దాంట్లో కూడా జరగాలి. చాలా సంతోషం, ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ నిజాయితీగా బాటమ్ ఆఫ్ ది చిట్ట చివరి ఉద్యమకారుడి నుంచి మొదలు పెట్టాల సహాయం. దెన్ ఐఎమ్ డిమాండింగ్ ఫ్రమ్ ది రాజ్ న్యూస్ వేదికగా, శ్రీకాంత్ యూనో, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ధైర్యంగా ముందుకు తీసుకుపోయింది రాజ్ న్యూసే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టాప్ ప్రయారిటీ వార్తలు పెట్టింది రాజ్ న్యూసే. రాజ్ న్యూస్ పేరుతోటే కదా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినట్టు సందర్భాలు నేను చూశాను కదా ఆ రోజున. బట్ అదే వేదిక నుండి నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వేసిన కమిటీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇచ్చిన వాడికే కాదు, ఈ కమిటీ ప్రయోజనం, బెనిఫిట్స్ ఏదైనా ఇవ్వాలంటే లాస్ట్ వన్ నుండి మొదలు పెట్టాలి. ఈ రోజు వరకు ఈ 12 సంవత్సరాల్లో ఈ ఒక్క బెనిఫిట్ కూడా పొందినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు యూత్కి న్యాయం చేయాలని ఈ కమిటీకి నేను రాజ్ న్యూస్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను. డన్, చూద్దాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి యువత చేతుల్లోకి దేశ రాజకీయ వ్యవస్థ వస్తున్నట్టే కనిపిస్తోంది. ఇక ఈ కుళ్ళుపోయినటువంటి, ఇక ఈ వృద్ధ రాజకీయాల్లోంచి కాక్రోచ్ పార్టీ ఒక రెవల్యూషన్ తీసుకొస్తూ యువత చేతుల్లో రాజకీయం ఉండాలి, యువత చేతుల్లో పవర్ ఉండాలి, యువతే ఈ దేశాన్ని నడిపించేది అన్నటువంటి ఒక ఆత్మగౌరవ పోరాటం ఈరోజు దేశవ్యాప్తంగా మొదలైంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎట్లాంటి పరిణామం ఉండబోతోంది? రాజకీయాలు మారుతున్నాయి, రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. మనకు ప్రధానమైనటువంటి ఉదాహరణ తమిళనాడుని చూడొచ్చు. ఎట్లాంటి పార్టీ నిర్మాణం లేకుండా, కనీసం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా తెలియకుండా, సెకండ్ క్యాడర్ వ్యక్తి ఎవరో తెలియకుండా విజయ్ను చూసి ఓటేస్తే, యువత ఓటేస్తే ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం పక్క రాష్ట్రంలోనే ఉంది. సో ఈ దేశం మొత్తం కూడా బహుశా ఇట్లాంటి పరిణామాలు రాబోతున్నాయేమో. యువత ఒక ఆత్మ గౌరవంతో కాక్రోచ్ పార్టీని సపోర్ట్ చేస్తుంది. బట్ ఆ పార్టీ ప్రస్తుతానికి ఆ పేజ్ని భారత్లో సస్పెండ్ చేయడం జరిగింది. బట్ ఎంత తొక్కితే, ఎంత అనగదొక్కితే అంత లేస్తుంది అని చెప్పడంలో చాలా సందర్భాలు, చాలా ఉద్యమాలు కూడా మనం చూసాం. అదే భారత స్వాతంత్ర ఉద్యమం కూడా, తెలంగాణ ఉద్యమం కూడా అట్లాంటి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. యువత చాలా అగ్రెసివ్గా మాత్రం కదులుతుందని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.